వెల్కమ్ టు ఢిల్లీ నుంచి మాస్కోకి ఎలా వచ్చాను, మాస్కోలో ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, రష్యాలో ఇమిగ్రేషన్ ఎలా జరిగింది, ఏమేమి క్వశ్చన్లు అడిగారు అన్నీ కూడా నేను ఒక వీడియోలో చేశాను. సో ఆ 2 వీడియోస్ ఎండ్ కార్డ్లో ఉంటాయి, కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ప్లీజ్ తప్పకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియోస్. సో మాస్కోకి వచ్చే రూట్ అనేది ఆల్మోస్ట్ 90% అందులోనే ఉంది. సో ఆ వీడియోస్ మర్చిపోకుండా చూడండి. తెలుగులో ట్రావెల్ వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకోండి. రూపేష్ తెలుగు ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో. ఉంటుంది వెనక సైడ్ ఉంటుంది. మీరు వచ్చేటప్పటికి ఈ స్నో ఉంటుందో ఉండదో డౌట్. అది క్రెమ్లిన్. ప్రపంచాన్ని గెలిచిన అలెగ్జాండర్ స్టాచ్యూ అంటండి ఇది. చూసారా ఆయన ఎంత గంభీరంగా ఉన్నాడు అసలు మనిషి. వా చూడండి ఆ స్టాచ్యూ కింద, ఆయన కాలు కింద మొత్తం ఆయుధాలన్నింటిని తొక్కున్నాడు చూడండి అసలు. అలెగ్జాండర్ 1 తెలుసు కదా, చిన్నప్పుడు మనము హిస్టరీలో అంతా చదువుకున్నాము. అలెగ్జాండర్ 1 ప్రపంచాన్ని గెలిచినటువంటి జగజ్జేత. ఇది కూడా ఆయన విక్టరీకి సంబంధించిన మాన్యుమెంట్ ఇది.
ఆయన ఆయుధాలు కానీ స్వాడ్ కానీ అలా ఉండేదేమో నాకు తెలిసి. చూడండి, ఆయన పరివారంతో ఉన్న మాన్యుమెంట్ ఇది. వావ్, ఫెంటాస్టిక్. ఇప్పుడు వచ్చేసి మనం క్రెమ్లిన్ బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట. వాడు కనపడుతుంది కదా వెనకాల వాల్ లాగా రెడ్ కలర్లో, అదంతా కూడా క్రెమ్లిన్ బ్యాక్ సైడే ఉంటుంది ఈ పార్క్ అంతా. గుర్తుపెట్టుకోండి, అక్కడ అలెగ్జాండర్ మాన్యుమెంట్ ఉంటుంది. అక్కడ అలెగ్జాండర్ మాన్యుమెంట్ ఉంటుంది. అలా నా వెనకాల చూస్తున్నారు కదా, అదంతా కూడా మాస్కోవా రివర్ అనమాట. మాస్కోవా అనేటువంటి రివర్ వల్లే ఈ సిటీకి మాస్కో అనే పేరు వచ్చింది. ఒక్క చుక్క కూడా వాటర్ లేవు, మొత్తం గడ్డ కట్టేస్తుంది అనమాట. మొత్తం ఐస్, ప్లేట్ టు ప్లేట్ మొత్తం ఐస్ స్లైడ్స్ ఉన్నాయి మొత్తం. ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదిగోండి, ఇదే పరిస్థితి. సో ఇది వచ్చేసి రెడ్ స్క్వేర్. ఇది ఇక్కడ కనపడుతుంది కదా, ఎంత రెడ్ స్క్వేర్. ఇదంతా కూడా మాస్కోవా రివర్ అనమాట. ఇది ఇక్కడ కనిపించేదంతా కూడా మాస్కోవా రివర్. అదేదో మాస్క్ ఉన్నట్లుంది అది చూడాలంటే ఇంకా అటు సైడ్, అలా రోడ్డుకి అటు సైడ్ చాలా ఉన్నాయండి ఇవి బ్రిడ్జ్లు. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉందా, అక్కడ ఒకటి ఉంది. కొద్దిగా అంటే కొద్దిగా కూడా అసలు గ్యాప్ లేదండి. మొత్తం అసలు స్నో గడ్డ కట్టకపోయింది. ఓ మై గాడ్. మాస్కో రివర్కి ఇప్పుడు ఒకవైపు ఎండ్లో ఉన్నాం మనము. నెక్స్ట్ అటువైపు ఎండ్లో వెళ్ళాం. ఉన్నట్టుండే స్నోఫాల్ ఎక్కువైంది, వర్షం పడ్డట్టు పడుతుంది. ఏం చేయాలో అర్థం కావట్లా. దానికి తోడు ఈ రష్యన్స్ ఏం చేస్తున్నారంటే దగ్గరికి వచ్చి ఫోటో అడుగుతున్నారు. అది ఏం లేదబ్బా, నాకు అర్థం కాదు. నాతో ఫోటో తీసుకుని ఏం చేస్తారు వాళ్ళు?